హలో వాల్, ఇప్పుడే ప్రీమియర్ షో అయితే చూసొచ్చాను. ఓజీ సినిమా ఎలా ఉంది అంటే అబ్సల్యూట్లీ కేసీపీడ్ అంతే. యాజ్ ఏ కళ్యాణ్ బాబు ఫ్యాన్ గా సినిమా చూసి సినిమా థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు సాటిస్ఫాక్షన్ 1000 times ఉందబ్బా. ఏం తీశారా బాబు సినిమా, సుజిత్ అనిపించింది. మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టేశాం. లాస్ట్ 10 years నుండి కళ్యాణ్ బాబుకి ఇలాంటి సినిమా కొట్టి పడుంటే వేరే లెవెల్లో ఉంది. కళ్యాణ్ బాబుని మేము ఎలా చూడాలనుకుంటున్నాం అనేది మాత్రం ఒక హరిశంకర్ తర్వాత ఫ్యాన్స్ పల్స్ ని పట్టుకుంది మాత్రం సుజిత్. మామూలు సంభవం కాదు భయ్యా మనకి ఇచ్చింది, పూర మాస్ సంభవం. సుజిత్ తర్వాత ఆ రేంజ్ లో డ్యూటీ చేసింది మాత్రం తమ సినిమాలో కళ్యాణ్ బాబు ప్రెజెన్స్ కానీ ఆ టేకింగ్ కానీ సుజిత్ మాత్రం వేరే లెవెల్లో చేసే డ్యూటీ. అంతకంటే ఇంకెక్కువ డ్యూటీ చేసింది మాత్రం తమన్. బల్లే కొట్టాడు పోయా. ఇంటర్వెల్ లో ఒక సీన్ కి బీజిఎం కొడతారు చూడండి నా సామిరంగా. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ మీ అందరికి కూడా ఒక చిన్న మాట, సినిమా మీద మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో పెట్టుకోండి. సినిమాలో ఒక ఇంచు కూడా తగ్గదు మీ ఎక్స్పెక్టేషన్స్. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ కి వెళ్ళండి. నేనైతే గుంటూరులో పల్లవి థియేటర్ కి అయితే వెళ్ళాను. మన ర్యాంప్ ఆడిచ్చాడు ఆ సౌండ్ ఆ థియేటర్ లో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూవీ సాహు మూవీకి లింక్ అయి ఉంటుంది. కరెక్ట్ గా 2 నెలల క్రితం అనుకుంటాను హరిహర వీరమల్లు సినిమా చూసి థియేటర్ నుండి డిసప్పాయింట్ గా వచ్చాను బయటికి. ఈ సినిమా మాత్రం నన్ను అసలు డిసప్పాయింట్ అయితే చేయలేదు. మామూలు డ్యూటీ చేయలేదు అయ్యా ఆ తమన్ గానీ ఆ సుజిత్ గానీ. ఈ సినిమా ఓన్లీ కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కి మాత్రమే కాదు భయ్యా, అందరి హీరో ఫ్యాన్స్ కి అయితే నచ్చుతుంది. ఎందుకంటే సుజిత్ టేకింగ్ ఆ రేంజ్ లో ఉంది. సుజిత్ కి మాత్రం హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలి భయ్యా. ఎందుకంటే కళ్యాణ్ బాబుకి అలాగే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి హైయెస్ట్ నెంబర్స్ అయితే ఇవ్వబోతున్నాడు. చూడండి మీరు.